దారిద్ర్యం కింద కొన్ని కోట్ల కుటుంబాలు ఇంకా బిలో పవర్టీ లైన్ ఉండటం, ఈరోజు కూడా చదువుకోవటానికి కష్టపడటం, 2 పూట్ల భోజనం చేయడానికి కూడా ఈ రోజుకి కొన్ని కోట్లాది మందికి ఆహారం నుంచి కూడా వంచబడటం, విద్య నుంచి వంచబడటం, ఆరోగ్యం నుంచి వంచబడటం, ఇవన్నీ చూస్తున్నాం. దీనికి కారణం ఒకటే, మనలో ఆ జాగృతి. ఇప్పుడు మనతో పాటు స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి ఇతర దేశాలు అంటే చైనా కానీ మిగతా అనేక వర్ధమాన దేశాలు అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం, బ్రిటిష్ కాలనీ రూల్ నుంచి విముక్తి పొందిన దేశాలు మనకన్నా ఎకనామిక్గా ఎంతో అభివృద్ధి సాధించారు. ఇండియా ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఈరోజు మనం కూడా అభివృద్ధి సాధించామని, ఎంతో కొంత అభివృద్ధి సాధించాం, దాంట్లో సందేహం లేదు. కానీ మనం మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా వెనకబడి ఉన్నాం. ఈరోజు కూడా నిరక్షరాస్యత మన దేశంలో 20% మంది ఇంకా చదువుకోలేని వాళ్ళు ఉన్నారంటే మనం ఊహించుకోవచ్చు. అలానే ఆరోగ్యానికి హెల్త్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ యాక్సెస్ కానీ, మెడికల్ ట్రీట్మెంట్కి ఇప్పటికీ చాలామంది వంచబడుతున్నారు. సో ఇవన్నీ పోవాలంటే మీలాంటి చదువుకున్నటువంటి సమాజం గురించి ఆలోచించగలిగే వ్యక్తులు ఈ సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. గత 78 సంవత్సరాల్లో చాలా మార్పు చూసాము. చుట్టుపక్కల దేశాల మధ్య జరుగుతున్న ధోరణులు కూడా మనం చూస్తున్నాం. వాటితో కంపేర్ చేసుకుంటే మనం చాలా అభివృద్ధి పదంలోనే ఉన్నామని చెప్పొచ్చు. కానీ ఇప్పటికి కూడా నేను చెప్పినట్టు ఈ అసమానతలతో తొలగిపోవాలంటే ఏదో ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేయటం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కానీ మన రాష్ట్రం కానీ బాగుపడదు. అందరం మన వంతు కర్తవ్యంగా మనం ఈ సమాజానికి ఏం చేయగలుగుతాం, మన కుటుంబానికి మనం ఏం చేయగలుగుతాం, ఈ దేశ సంపదని ఏ విధంగా మనం పెంచగలుగుతాం, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేయగలుగుతాం, నిరక్షరాస్యతని ఏ విధంగా రూపుమాపగలుగుతాం, ఇవన్నీ ప్రతి వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తే మనం ఎంతో కొంత చేయగలుగుతాం. మీ ఇంట్లో వాళ్ళని మీరు చక్కగా చూడండి, మీ పిల్లల్ని చక్కగా చదివించండి, వాళ్ళకి మెరుగైన ఆరోగ్య చికిత్స అందించండి. ఎవరి ఫ్యామిలీ వారు చేసుకున్నా కూడా మన దేశం ముందుకు వెళ్తుంది. అలానే మన దైనందిన స్రవంతిలో ఎన్నో రుగ్మతలు మనం చూస్తుంటాం. వాటిని మనం చూసి చూడనట్టు వదిలేస్తాం. వాటిని ప్రతిఘటించకపోయినా కనీసం వాడిని మనం ఫ్లాగ్ చేయాలి, బయటికి చెప్పాలి, మాట్లాడాలి, దాని మీద డిబేట్ జరగాలి, చర్చలు జరగాలి. రుగ్మతల మీద మనం చర్చించినప్పుడు సమాజాన్ని మనం ప్రభావితం చేయగలుగుతాం. మన 99 టీవీ ద్వారా చాలా డిబేట్లు మనం ఈ సమాజంలో సీరియస్ ఏవైతే ముఖ్యమైన ఘటనలు జరుగుతూ ఉంటాయో వాటి మీద మనం ఇన్సిడెంట్గా అంటే కంటిన్యూస్గా మనం డిబేట్లు చేస్తూనే ఉన్నాం. దానికి మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మీరు ఇక ముందు కూడా సమాజంలో ఒక జాగృతి నిర్మాణం చేయటానికి మన వంతు ఎంతైతే మనం చేయగలుగుతామో అది చేద్దాం. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్దాం అని మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఈరోజు మీరు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్పంచుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.